శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రలను చూస్తుంటే మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 28 జూన్ 2026 2026 నుండి 4th జులై 2026 వరకు కూడా ప్లానెటరీ పొజిషన్ అంటే 9 గ్రహాలు ఇచ్చేటువంటి ఫలితాలు 12 రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. మకర రాశి వాళ్ళకి మీ రాశిలోనే చంద్రుడు ఉన్నాడు, గురుదృష్టి ఉంది, గజకేసర యోగంలో ఉంటారు మీరు. పైగా 1st and 2nd తారీఖుల్లో కూడా చంద్రుడు మీ రాశిలో ఉండడం వలన మీకు సర్వదా శుభాలు కలగడానికి, అన్ని రంగాల్లోనూ విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ. పైగా 2nd భావంలోనే చంద్రరాహుల వలన కూడా మీకు ప్రయాణాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. పైగా చంద్రరాహులు ఉన్నారంటే, ద్వితీయ భావంలో ఉన్నారంటే ఫైనాన్షియల్గా అంటే ఆర్థికంగా నిలదొక్కుంటారు, కుటుంబంలో వృద్ధి కలుగుతుంది. శని ప్రభావం వలన 3వ భావంలో ఉండే శని ప్రభావం వలన కూడా మీకు ధైర్యాన్ని, మీ తోబుట్టువుల వల్ల సహాయ సహకారాలని ఎక్కువగా పొందుతూ ఉంటారు. అంతేకాకుండా మీ విద్య రీత్యా కూడా ఏమాత్రం ఇబ్బంది పడరు, వాహన సౌఖ్యం కలగడానికే అవకాశం ఉంది. పంచమ స్థానంలో కుజుడున్నాడంటే పుత్రుడు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి, అంటే మీకు ఒక అబ్బాయి పుట్టడానికి అవకాశం ఉన్నాయి. కానీ పంచమ స్థానంలో కుజుడు దోషకారకుడు కూడా. కొన్ని సందర్భాల్లో కొంతమందికి అబార్షన్ అవ్వడము, అదే కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ కలగడము జరుగుతుంది. కానీ సంతానం కలగడానికి ఏమాత్రం ఇబ్బంది పడరండి. 6వ భావంలో ఉన్న రవి ఎక్సలెంట్. అంటే ఏంటంటే ఆయన అష్టమాధిపతిగా 6వ భావంలో ఉన్నాడు. పైగా ఆ రాహు నక్షత్రం కూడా, ఆర్ధ నక్షత్రం కూడా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. స్టాంపింగ్ అవుతుంది, మేనమామలు బాగుంటారు. ముఖ్యంగా రాజకీయ రంగంలో పదవులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రవి వలన కూడా మీకు రోగాల వల్ల కానీ, రుణాల వల్ల కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చాలా చాలా బాగుంటారు. ముఖ్యంగా అంటే బుధ-గురుల యొక్క కాంబినేషన్ చాలా మెచ్చుకోదగ్గ అంశం. అంటే జనరల్గా బుధ-గురుల కాంబినేషన్ ఏంటంటే మ్యాథమెటిషియన్స్గా మీరు బాగా రాణిస్తారు, అలాగే ఆడిటర్స్గా బాగా రాణిస్తారు. అంతేకాకుండా అనేక పలువైన అంశాల పట్ల మీకు డెప్త్ నాలెడ్జ్ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటారు. ఏ విషయమైనా సరే అధ్యయనం చేయకుండా మీరు వదిలిపెట్టరు. పైగా మీ మాట కటుగా ఉంటుంది, కానీ చాలా మంచివారు. బుధ గురుల యొక్క శుభ లక్షణాలు మీ మీద ఎక్కువగా ఉంటాయి. గురుడు మీకు ద్వితీయాధిపతి, 3వ ఇంటి వాడు 12వ ఇంటి అయిపోయి 7వ ఇంటి, 12వ ఇంటి వాడు 7వ భావం ఉండంటే ఖచ్చితంగా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, డౌట్ లేదు. పైగా గురుడు కూడా మీకు బ్యూటిఫుల్ గా చాలా బాగున్నాడంటే బుధ గురులు కాంబినేషన్ వలన మీరు ఎక్కడికి వెళ్ళినా ఆదరామానాలు ఎక్కువ, 10 మందిని ఆకర్షించగల వ్యక్తిగా మీరు ఉంటారు. సామాన్యంగా బతకడం కన్నా ఉన్నతంగా ఉండాలి, ఉందాగా ఉండాలి, ఆర్భాటాలు ఉండాలి, మనం గొప్పవారిగా ఉండాలి అనే తపన మీకు ఉంటుంది. ప్రజా కార్యక్రమాల్లో తరచూ పాల్గొంటూ ఉంటారు. మీకు ఏదో గొప్ప నైపుణ్యత గలవారుగా ఎదుటి వాళ్ళని ఆనందపరుస్తూ ఉంటారు మీరు. అందుకనే రాజకీయ రంగంలో మీరు గెలుస్తారు. పైగా ఆస్ట్రాలజర్స్ కూడా మీ దాంట్లో ఉన్నారంటే జ్యోతిష విద్య బ్రహ్మాండంగా వస్తుంది. మీ జ్యోతిష విద్య బ్రహ్మాండంగా వస్తుంది. పైగా గురుబుధ కాంబినేషన్ వల్ల కూడా మంచి భార్య, మంచి భర్త దొరుకుతారండి. ఇంకా పెళ్లి సంబంధాల విషయంలో, అలాగే భార్యాభర్తల విషయంలో కూడా చాలా అన్యోన్యత బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది మీకు. కేతువుని కుజుడు చూస్తున్నారు కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. పైగా భాగ్యం కూడా మీకు అంత డెవలప్మెంట్స్ లేవండి. వ్యాపారాల్లో కూడా చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. 10th హౌస్ లార్డ్ బాగున్నాడండి మీకు. శుక్రుడు 7వ ఉన్నాడు. అంటే యాక్చువల్గా 10వ ఇంటి వాడు 7వ భావంలో ఉన్నాడంటే ఖచ్చితంగా ఫారిన్ కంట్రీస్ ఉంటాయి. అంటే మీ జాతకంలో గురుడు కానీ, శుక్రుడు కానీ, రాహు కానీ ఈ కాంబినేషన్స్ వచ్చినప్పుడు మీరు ఫారిన్ వెళ్తారు. చాలా మంది ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉంది. అంటే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో, జాబ్స్లో డెవలప్మెంట్స్ ఉంటాయి. అంతేకాకుండా 11వ భావాన్ని గురుడు చూస్తున్నాడు, కుజుడు చూస్తాడు. అంటే ధనం అధికంగా రావడానికి అవకాశం ఉంది. అంటే వ్యాపారాలు రీత్యా, ఉద్యోగాల రీత్యా, సినిమా షూటింగ్ల రీత్యా, అయితే మీ స్టాక్ మార్కెట్ డబ్బులు బాగా సంపాదించడం రీత్యా, లేకపోతే మీరు చేసేటువంటి రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాల రీత్యా డెఫినెట్గా డబ్బులు ఉంటాయి. మీకు ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉన్నాయి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి చాలా చాలా బాగుంది. ఇప్పుడు మనం పరిహారాలు తెలుసుకుందామండి. పరిహారాల కంటే ముందర నేను మీ వాండర్ ఆదినారాయణ శర్మ. నేను ఆల్మోస్ట్ 36 years నుంచి నాకు అస్ట్రాలజీలో ఎక్స్పీరియన్స్ ఉంది. ప్లస్ నేను కాస్ట్ అకౌంటెంట్, మీకు తెలిసిందే, చెప్పక్కర్లేదు.
మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, అలాగే మీరు ఎక్కడ పుట్టారు, టైమ్ ఆఫ్ బర్త్, మీ పేరు, ఇవన్నీ ఉండాలండి. ఉంటే తప్పకుండా మనం చెప్పచ్చు. చాలా మందికి నేను చెప్పిన వాళ్ళలో కూడా నిన్న రాత్రి కూడా ఫోన్ వచ్చింది ఒక చోట నుంచి. నిన్న రాత్రి అంటే జస్ట్ ఆల్మోస్ట్ 25వ తారీఖు 25th జూన్ అని. అక్కడ మాకేంటంటే అమెరికా నుంచి ఫోన్ వచ్చింది. ఏమండి మీరు మా అబ్బాయికి చెప్పారు డాక్టర్స్ వస్తుందని, మేము చాలా టెన్షన్ పడ్డాం. 4th జూలై 3rd నుంచి ఎప్పటి నుంచి మన క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అని చెప్పి భంగపడ్డాం. మీరు చెప్పారు కదా, ఖచ్చితంగా వచ్చిందండి అది సీటు, చెప్పిన డేట్లోనే వచ్చింది అని అన్నారు. నాదేంలో ఉందండి, మీ వాడి జాతకంలో ఉంది, దాన్ని అనాలిసిస్ తీసి చెప్పాను అని చెప్పాను. అర్ధరాత్రి ఫోన్ చేశాడు ఆయన. సరే అది పక్క పెడదాం. మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా తెలుసుకోవచ్చండి. ఆల్మోస్ట్ మీకు పెళ్ళిళ్ళు ఎప్పుడు అవుతాయి అన్నది కానీ, చిల్డ్రన్ ఎప్పుడు ఉంటారని కానీ, లేకపోతే అనేక రకాల అంశాల మీద మనం పరిశీలన చేయొచ్చు, తప్పకుండా చేయొచ్చు. నేనే మీకు పరిష్కార మార్గాలు కూడా చెప్తుంటాను, పైగా నేనే లిఫ్ట్ చేస్తుంటాను. ఇలా షూట్స్లో ఉన్నప్పుడు మాత్రం మా మిస్సెస్ లిఫ్ట్ చేస్తారు, ఇంకా వేరే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. ప్లస్ నేను వేరే ఆస్ట్రాలజీ అనేది ఏముండదు, అదొక్కటే. నా పేరు మీద చాలా మంది కూడా ఓపెన్ చేసేసుకున్నారు, అది మీరు నమ్మకండి. నేను మంది ఆది ఆస్ట్రాలజీ AA అని ఉంటుంది. అది చాలా మంది అల్లు అర్జున్ పెట్టారు అంటుంటారు. సరే అది మనకు సంబంధం లేదండి, నాది ఆది ఆస్ట్రాలజీ అని ఉంటుంది. సరే అది పక్క పెడతామండి. ముఖ్యంగా మీరు మీ ఇంటి గురించి తెలుసుకోవాలన్నా, అంటే మీ పేరుని ఏ దిక్కు, ఏ వైపు అంటే ఈస్టా, వెస్టా, నార్త్, సౌత్ పనిచేస్తాయి, అటువంటి గృహాలు ఉండాలా, ఎటువంటి గృహాలు ఉండాలి. ఒకవేళ అద్దె ఇళ్ళలో ఉన్నా కూడా మీ పేరును రీత్యా ఎటువైపు ఉంటే బాగుంటుంది అని కూడా కొంతమంది ఫోన్ చేస్తుంటారు, అవి చెప్పచ్చండి. అంతేకాదు మీకు సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, తెలుసుకోవాలనిపిస్తుంటే, మన దీంట్లో వాస్తులో నేను చెప్తాను మీకు, ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు. సరే, ఇంకా చెప్పే విషయం ఏంటంటే, ఇప్పుడు మనం 12 రాశుల వారికి 28 జూన్ నుండి 4వ తారీఖు జూన్ వరకు కూడా ఏ పరిష్కార మార్గాలు తెలుసుకుందాం, ఏం చేస్తే సరిపోతుంది. ముఖ్యంగా 29వ తారీఖుని పౌర్ణమి వచ్చిందండి. జ్యేష్ఠ మాసంలో చివరి పౌర్ణమి అనమాట. చివరి పౌర్ణమి అంటే జ్యేష్ఠ మాసంలో బహుళ పౌర్ణమి అంటాం మనం. చాలా పవర్ఫుల్. ఈ పౌర్ణమి రోజుని మంచి మంచి పనులు చేయడం, శివాభిషేకాలు చేసుకోవడం, దానం చేయడము, వస్త్రదానము చేసుకోవడము, అలాగే అన్నదానము, మంచినీళ్ళ దానము, ఇట్లా దానాలు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా చండీ హోమాలు కూడా చేస్తుంటారు. ఆ చండీ హోమాలలో కూడా మీరు పాల్గొని మీరు మీ పేర్లు ఇచ్చి మీరు చేసుకోవచ్చు. అంటే దగ్గర ఉన్న మీ టెంపుల్స్లో చేసుకోండి. పాల్గొని అంటే నేను చేయట్లేదండి, జనరల్గా మీ టెంపుల్స్లో వాటిల్లో వెళ్ళి దగ్గరుండి చండీ హోమాలు చేయించుకోవడం చాలా పవర్ఫుల్. అంతేకాకుండా మార్చి 3 అనుకుంటండి, అదే సారీ మార్చి కాదు, జూలై 3ని సంకటహర చతుర్థి కూడా వస్తుంది. అదొకటి చాలా పవర్ఫుల్ అండి. చాలామంది వినాయకుడిని గరికతోటి, పూలదండలతోటి, ఆయనకి ఇష్టమైన స్వీట్ పదార్థాలు సమర్పించడం, అది ఉండ్రాళ్ళ నైవేద్యం పెట్టడం వల్ల కూడా మీ కుటుంబంలో సమస్యలు, దోషాలు, కోర్టు కేసులు, మా భార్య భర్తల విషయంలో ఇబ్బందులు, ఇవన్నీ తొలగిపోయి శుభాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.